అకాడమీ, పీసీసీ మొబైల్ ట్రైనింగ్ అకాడమీ. యాక్చువల్గా మనకి మార్కెట్లో చాలా వరకు మల్టీమీటర్స్ ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు, ఏ మల్టీమీటర్ పర్ఫెక్ట్గా వాల్యూ చూపిస్తుంది, ఎలాంటి మల్టీమీటర్ మీకు మనకు యూజ్ఫుల్ అవుతుంది మొబైల్ రిపేరింగ్కి. అలాంటి వారి కోసము మనము ఒక మల్టీమీటర్ అంటే చాలా వరకు మనం టెస్ట్ చేసిన తర్వాత లో బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ మల్టీమీటర్ ఏదని అనలైజింగ్ చేసిన తర్వాత ఒక మల్టీమీటర్ కోసం డిసైడ్ అయ్యాం. ఈ మల్టీమీటర్ ఏంటంటే సన్షైన్ కంపెనీ. చూడండి, ఇక్కడ మనకి సన్షైన్ కంపెనీ DT17N అంటే ఈ DT17N అన్నది మోడల్ నెంబరు, సన్షైన్ బ్రాండ్ అండి. ఈ మల్టీమీటర్ వచ్చేసి మార్కెట్లో మనకి బెస్ట్ ప్రైస్కి దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకి మొబైల్ రిపేరింగ్లో చాలా వరకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మనకి మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ అంటే ఇందులో వోల్టేజెస్ కానీ లేదా ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాము. అలాగే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు, ఈ మల్టీమీటర్ కొన్న తర్వాత అసలు మనకు పర్ఫెక్ట్గా వాల్యూస్ చూపిస్తుందా లేదా అన్నది ఉంటుంది. అది నేను ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే మల్టీమీటర్ ఏది బెస్ట్, ఇందులో ఉన్న ఆప్షన్స్ మన మొబైల్ రిపేరింగ్కి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అన్నది తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ చూడండి, యాక్చువల్గా దీన్ని రొటేటర్ స్విచ్ అంటారు. అలాగే ఇక్కడ సెలెక్ట్ అన్నది ఒకటి ఉంది, తర్వాత హోల్డ్ అన్నది ఉంది, రేంజ్ ఉంది, REL ఉంది, అలాగే HZ అంటే ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవడానికి. ఇది మ్యాక్సిమము, మినీ అంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఒక లిమిటెడ్ వరకు చెక్ చేసుకునేటప్పుడు, అలాగే ఏదైనా కానీ లోలో చెక్ అంటే మినీ అంటే తక్కువలో చెక్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అంటే ఏదైనా ఒక బటన్లో మనం పెట్టేసి, ఇక్కడ ఏదైనా ఒక సింబల్లో పెట్టేసి మనం మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత అదే సెక్షన్లో మనం చెక్ చేసుకోవాలి అంటే ఈ సెలెక్ట్ని ప్రెస్ చేస్తే కనుక చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఆప్షన్లో 3-4 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 3-4 సెక్షన్స్ మనం 1 by 1 సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది ఇక్కడ ఈ రొటేటర్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా ఆఫ్ అయిపోయిందంటే ఈ సెలెక్ట్ క్లిక్ చేయగానే మల్టీమీటర్ అన్నది నార్మల్గా ఆన్ అయిపోద్ది. అలా ఉపయోగపడుతుంది. ఇది హోల్డ్ అన్నది బటన్ హోల్డ్ చేస్తే డిస్ప్లే లైటింగ్ వస్తుంది. అలాగే మీరు ఏదైనా ఒక వాల్యూ చెక్ చేసి అది కాన్సిస్టెంట్గా లేదు, ఒకవేళ ప్రతిసారి చెక్ చేసుకోవాలి అంటే అవ్వకపోయినప్పుడు జస్ట్ వాల్యూ చెక్ చేసినప్పుడు ఈ హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తే ఆ వాల్యూ అన్నది అక్కడ హోల్డ్లో ఉండిపోవడం జరుగుతుంది. ఇది రేంజ్ ఏంటంటే కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ మార్చుకోవడానికి, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. REL అన్నది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏసీ కరెంట్ చెక్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది మొబైల్ రిపేరింగ్లో ఎటువంటి యూజ్ఫుల్ అనేది ఉండదు. HZ అంటే మనకి ఒక ఫ్రీక్వెన్సీని మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎలాంటిదంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు, అన్న క్రిస్టల్ ఫ్రీక్వెన్సీని మనం చెక్ చేసుకోవడానికి నార్మల్ మల్టీమీటర్ ద్వారా పాసిబుల్ ఉందా అంటే కొన్ని మెథడ్స్ ద్వారా చెక్ చేసుకోవడానికి పాసిబుల్. అంటే పర్ఫెక్ట్ వాల్యూ వస్తుందని నేను చెప్పట్లేదు, ఇక్కడ జస్ట్ నార్మల్గా చెక్ చేసుకోవడానికి మీకు యూజ్ఫుల్ అవుతుంది. అలాగే HZ అన్నది క్రిస్టల్నే చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని కూడా నేను ఇక్కడ చెప్పట్లేదు. వేరే కొన్ని స్విచ్చింగ్ లైన్స్ స్విచ్చింగ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇందులో ఏ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నాము. చూడండి, ఇది టర్న్ ఆఫ్ చేయడానికి మీరు ఏదైనా ఒక మోడ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ రొటేటర్ అన్నది ఈ యాంగిల్లో పెడితే కనుక టర్న్ ఆఫ్ అన్నది అవుతుంది. VHZ అన్నది ఇక్కడ ఉంది కదా, ఇదేంటంటే ఏసీ కరెంట్ యొక్క వోల్టేజ్ అలాగే దాని యొక్క స్టెబిలిటీ అంటే ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ వచ్చేసి మనకి మొబైల్ రిపేరింగ్లో ఎటువంటి యూజ్ఫుల్ ఉండదండి. సెకండ్ వన్ చూడండి, వి అన్నది ఉంది, తర్వాత పైన యారో ఉంది, తర్వాత వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి. ఇదేంటంటే DC కరెంట్ అంటే DC వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ DC వోల్టేజ్ ఎలా ఉంటుందంటే మనకి బ్యాటరీస్ కానీ లేదా ఒక ఫోన్లో ఒక వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అన్నది ఉపయోగపడుతుంది. ఇక్కడ బాగా చూడండి, రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ DCనే చూపిస్తుంది. ఈ DC కరెంటు
ఆటో ఏపీఓ అన్న ఆప్షన్ ఉంటుంది, బాగా చూడండి. ఆటో ఏపీఓ అంటే మీరు ఏదైనా ఒక వోల్టేజ్ చెక్ చేశారనుకోండి, ఈ 2 ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బాగా చూడండి. COM కామ్ అంటే నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ చూడండి వి అన్నది ఉంది. ఈ వి అన్న ప్రోప్లోని ఈ రెడ్ ప్రోప్ ఉంచాలి. ఇది వచ్చేసి బ్లాక్ ప్రోప్ అన్నది నెగిటివ్ టెర్మినల్, రెడ్ ప్రోప్ అన్నది పాజిటివ్ టెర్మినల్. బాగా చూడండి ఇక్కడ ఇవి 10A అంటే 10 ఆంపియర్ వరకు కరెంట్ యొక్క వాల్యూ అన్నది 10 ఆంపియర్ వరకు చెక్ చేసుకోవచ్చు. అలాగే మిల్లీ ఆంపియర్ చెక్ చేసుకోవడం అంటే ఇవి 2 వచ్చేసి ఏసీ కరెంట్ని మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి రెండు మాత్రము డీసీ కరెంటు అలాగే కొన్ని కాంపోనెంట్స్ని చెక్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి వి అన్నది ఉంది కదా, ఈ వి అన్న దాంట్లో రెడ్ ప్రోబ్ పెట్టాలి. ఇది డీసీ కరెంట్ యొక్క పాజిటివ్ టెర్మినల్. అలాగే ఈ COM కాంపోర్ట్ ఇదేంటంటే నెగిటివ్ టెర్మినల్ అంటే నెగిటివ్ ప్రోబ్ అండి. ఏదైనా మనము ఒక డీసీ యొక్క అంటే బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేయాలి, లేదా ఏదైనా ఒక కాంపోనెంట్ వోల్టేజ్ చెక్ చేయాలి అంటే ఇందులో డీసీలో పెట్టి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టెంపరేచర్ సింబల్ ఇచ్చారు. టెంపరేచర్ మిల్లీ వోల్ట్ టెంపరేచర్ అంటే ఏసీ మరియు డీసీ. అలాగే మిల్లీ వోల్ట్ అంటే చాలా తక్కువ వోల్ట్ ఉండి దాని యొక్క టెంపరేచర్ని మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాజ్ ఏ లైక్ ఎన్టీసీ థెమిస్టర్ ఆర్ పీటీసీ థెమిస్టర్ అంటారు కదా, ఇలాంటి వాటి యొక్క టెంపరేచర్ అన్నది మనం చెక్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. బట్ కానీ మనం మొబైల్లో ఉన్న ఎన్టీసీ పీటీసీని చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఎంత మాత్రము ఉపయోగపడదు. తర్వాత ఫోర్త్ వన్, ఇక్కడ నుంచి ఫోర్త్ వన్ వచ్చేసాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక సింబల్ వచ్చింది, వచ్చిన తర్వాత ఒక హెడ్ ఫోన్ సింబల్ లాగా ఉంది. దీన్ని ఓమ్స్ సింబల్ అంటారు. ఈ ఓమ్స్ సింబల్ ఏంటంటే రెసిస్టర్ యొక్క వాల్యూని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ మెగా ఓమ్స్ అండి. అంటే మెగా ఓమ్స్, కే అంటే కిలో ఓమ్స్. జస్ట్ హెడ్ ఫోన్ సింబల్ లాగా ఉంది కదా, అలా వస్తే కనుక ఓమ్స్ అండి. ఈ ఓమ్స్ 3 టైప్స్గా ఉంటాయి. ఇవేంటంటే ఓమ్స్, కిలో ఓమ్స్, మెగా ఓమ్స్. అంటే ఓమ్స్ కంటే పెద్దది కిలో ఓమ్స్, కిలో ఓమ్స్ కంటే పెద్దది మెగా ఓమ్స్. మీరు ఏదైనా ఒక కాంపోనెంట్ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు అటువైపు ఒక ప్రోప్, ఇటువైపు ఒక ప్రోప్ పెట్టినప్పుడు రెసిస్టర్కి మీకు అనేది వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ ఆటో ఉంటుందండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అది ఓమ్స్ అయితే ఓమ్స్ చూపిస్తుంది, కిలో ఓమ్స్ అయితే కిలో ఓమ్స్ చూపిస్తుంది, మెగా ఓమ్స్ అయితే మెగా ఓమ్స్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మొత్తము ఇక్కడ 4 ఉన్నాయి. 4లో ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్సీ వాల్యూ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేది. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ క్లిక్ చేయగానే కంటిన్యూటీ సింబల్ వచ్చింది. కంటిన్యూటీ అంటే ఏంటంటే బజర్ మోడ్ అంటారు. ఏదైనా ఒక ట్రాక్ని మనం ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్తుందా లేదు కొంతమంది చాలా వరకు కెపాసిటర్ని షార్టింగ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ బజర్ మోడ్ని ఉపయోగిస్తారు. ఈ బజర్ మోడ్ ఈ 2 ప్రోబ్స్ కనెక్టింగ్ చేయగానే ఇలా బీప్ సౌండ్ వస్తుంది. ఇది ఏంటంటే కంటిన్యూటీ మోడ్ అంటారు. దీన్ని బజర్ మోడ్ అని కూడా అంటారండి. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ నేను ప్రతి ఒక్క ఆప్షన్ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసి చెక్ చేస్తున్నాను. మీరు చూడండి థర్డ్ ఆప్షన్లో డయోడ్ మోడ్ వచ్చింది. ఈ డయోడ్ అన్నది ఏంటి అంటే మొబైల్లో ఒక డయోడ్ లైటింగ్ సెక్షన్లో వచ్చే డయోడ్ కానీ లేదు ఏదైనా సెక్షన్లో వచ్చే ఒక డయోడ్ని పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ మోడ్ అన్నది ఉపయోగపడుతుంది. ఇవేంటంటే డయోడ్లో క్యాథోడ్ యానోడ్ అని ఉంటాయి. యానోడ్ లైన్ వచ్చేసి పాజిటివ్, క్యాథోడ్ లైన్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్. ఫార్వర్డ్ రివర్స్ బయాస్ అంటారు. ఈ ఫార్వర్డ్ రివర్స్ బయాస్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలా డయోడ్ని చెక్ చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ప్రతి ఒక్క కాంపోనెంట్ టెస్టింగ్ మెథడ్ అనేది మనం ఇస్తాం. ఇక్కడ ఓన్లీ మల్టీమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఇది డయోడ్ మోడ్ అండి. ఓన్లీ డయోడ్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని డయోడ్ మోడ్లో ఎలా రెక్టిఫై చేయాలన్నది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.
అలాగే ఫోర్త్ వన్కి వచ్చేసేటప్పటికి ఎన్ఎఫ్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఓమ్స్ మోడ్ వచ్చేసింది, సెకండ్ వన్ కంటిన్యూటీ మోడ్, ఆ థర్డ్ వన్ వచ్చేసి డయోడ్ మోడ్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫోర్త్ వన్ కెపాసిటర్ మోడ్ అండి. ఇది కెపాసిటర్ యొక్క సెమాంటిక్ సింబల్, ఇలాగ 2 లైన్లు ఉండి ఇటువైపు ఒక లైన్ ఇటువైపు, ఇది వచ్చేసి ఫెరాడ్స్, నానో ఫెరాడ్స్, పీకో ఫెరాడ్స్ అని ఇలా ఉంటాయి. ఇవేంటంటే ఒక కెపాసిటర్ అన్న ఒక కాంపోనెంట్ యొక్క వాల్యూని చెక్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ అంటే ఇది కూడా ఆటో ప్యాచ్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏదైనా ఒక కెపాసిటర్ యొక్క వాల్యూ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 2 ప్రోబ్స్ని కెపాసిటర్కి 2 వైపులా కనెక్టింగ్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆ కెపాసిటర్ యొక్క వాల్యూ అన్నది తెలుస్తుంది. అది నానో ఫెరాడ్స్ అయితే నానో ఫెరాడ్స్, మైక్రోఫెరాడ్స్ అయితే మైక్రోఫెరాడ్స్, పీకోఫెరాడ్స్ అయితే పీకోఫెరాడ్స్ చూపిస్తుంది. కానీ యాక్చువల్గా మనకి ఒక రూల్ ప్రకారము ఒక కెపాసిటర్ ఒక ఇండక్టర్ యొక్క వాల్యూని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి నార్మల్ మల్టీమీటర్ల ద్వారా వర్క్ అవ్వదు. అంటే దాని యొక్క వాల్యూ అన్నది నార్మల్ మల్టీమీటర్స్ చూపించవు అని చెప్తారు. బట్ కానీ ఇందులో కొంతవరకు మనం టెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని కెపాసిటర్స్ యొక్క వాల్యూ ఇందులో టెస్టింగ్ అనేది చేసి చెక్ చేయలేమండి. లిమిటెడ్ వరకు ఉంటుంది. మనకి ఎంతైనా కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత హెచ్జెడ్, ఇక్కడ చూడండి, హెచ్జెడ్ అన్నది ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్లలో ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, లైటింగ్ సెక్షన్ అన్న అన్నీ చెక్ చేశాను, అన్ని ఐసీలు రీప్లే చేశాను, అయినా అవ్వట్లేదు అంటే, ఒక కాయిల్ అన్నది వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి స్విచ్చింగ్ అన్నది అవసరం పడుతుంది. ఆ స్విచ్చింగ్ అన్నది అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి హెచ్జెడ్లో పెట్టేసి ఇక్కడ ఇది అన్నది క్లిక్ చేస్తే ఈ పర్సంటేజ్ ప్రకారము మనకి వాల్యూ అన్నది చూపిస్తుంది. అది కూడా మనము ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చు, ఎలా స్విచ్చింగ్ అవుతుంది లేదు అన్నది. ఇది ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవడానికి. తర్వాత ఆల్టర్నేటివ్ కరెంట్, ఇక్కడ చూడండి, ఆల్టర్నేటివ్ కరెంట్ ఇది ఏంటంటే కనుక ఏసీ కరెంట్. అంటే ఇప్పుడు మన ఇళ్ళలో వాడతారు, వాషింగ్ మిషన్లలో, ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్లో ఇలాంటివి వాడతారు కదా, అలాంటి యొక్క కరెంట్ని చెక్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అన్నది ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మిల్లీ యాంపేర్ అంటే ఇది ఈ కరెంటులోనే లోవర్ అంటే చాలా తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాటిని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మిల్లీ. ఇక్కడికి వచ్చేటప్పటికి మైక్రో యాంపేర్. ఇవన్నీ జస్ట్ యాంపేర్ టెస్ట్ చేసుకోవడానికి, ఇది మాత్రం కరెంటుని చెక్ చేసుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. ఏసీ కరెంటు నండి, డీసీ కరెంట్ కాదు. డీసీ కరెంట్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇది ఎన్సీవి. అంటే ఇది యాక్చువల్గా మనకి ఎలా చెక్ చేస్తుంది అంటే కనుక, ఇది మనకి ఒక లైన్, ఇప్పుడు ఈ వైర్ అర్త్ ఉందండి, ఇది ఎక్కడైనా డ్యామేజ్ అయిపోయింది అంటే జస్ట్ ఈ ఆప్షన్లో పెట్టేసి మనం స్కానింగ్ చేస్తే కనుక, ఇలా పెడితే కనుక దాన్ని అక్కడ లీకేజ్ ఉందా, షార్టింగ్ ఉందా అన్నది ఉపయోగపడుతుంది. కానీ ఎన్సీవీ అన్నది పర్ఫెక్ట్గా ఇందులో పని చేయట్లేదు, మేము టెస్ట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, వన్స్ అగైన్ రివ్యూ చేస్తున్నాను. మనకి మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు ఏ ఆప్షన్స్ ఉపయోగపడతాయి అంటే, చూడండి, ఇక్కడ డీసీ వోల్టేజ్ అంటే బ్యాటరీ, అలాగే మనకి ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క వోల్టేజ్ అండి, దాని వాల్యూ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. డీసీ వోల్టేజ్ అంటే మనము ఎక్కడైనా ఒక 1.8 డ్రాప్ అయిపోయింది, 2.8 వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది అని మాట్లాడతాం కదా, అలా మాట్లాడేటప్పుడు వోల్టేజ్ చెక్ చేయమని చెప్తాము. ఒక కెపాసిటర్ యొక్క వోల్టేజ్ చెక్ చేసావా అని అడుగుతాం కదా, అలాగే ఒక రెసిస్టెన్సీ వోల్టేజ్ చెక్ చేసావా అని అడుగుతాం కదా, అలాంటి వాటికి ఇక్కడ వోల్టేజ్ రూపంలో చెక్ చేసుకోవడానికి ఇది డీసీ కరెంట్ వోల్టేజ్ ఇందులో పెట్టి చెక్ చేసుకోవాలి. ఇది ఈ ప్రోబ్స్ వచ్చేసి బ్లాక్ది వచ్చేసి గ్రౌండింగ్ మీద పెట్టాలి. మనం ఏదైతే కాంపోనెంట్ టెస్ట్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్కి రెడ్ ప్రోబ్ పాజిటివ్ టెర్మినల్ మీద పెడితే అప్పుడు ఇక్కడ దాని యొక్క డీసీ కరెంట్ యొక్క వోల్టేజ్ అన్నది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. థర్డ్ వన్, ఇక్కడ చూడండి, మనకి ఇది డీసీ కరెంట్ వోల్టేజ్, అలాగే ఇక్కడ డయోడ్ మోడు,
చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ ఫోర్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ హెడ్ ఫోన్ సింబల్, అలాగే డయోడ్ సింబల్, కంటిన్యూటీ, అలాగే కెపాసిటర్ ఉంది కదా, ఇవి మాత్రమే ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్సీ, అంటే రెసిస్టర్ యొక్క వాల్యూని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షను. సెకండ్ వన్ వచ్చేసి కంటిన్యూటీ, అంటే ఒక ట్రాక్ కానీ లేదా ఒక ఏదైనా ఇది మిస్ అయిందా అని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే థర్డ్ వన్ డయోడ్ మోడ్ అండి, ఇది డయోడ్ డయోడ్ యొక్క వాల్యూని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా సెక్షన్స్లో ఉపయోగపడుతుంది అండి. తర్వాత కెపాసిటర్ ఫోర్త్ వన్, అంటే కెపాసిటర్ యొక్క వాల్యూని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ అలాగే ఈ ఫోర్ పాయింట్స్ ఉపయోగపడతాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి హెచ్జెడ్, ఇది హెచ్జెడ్ అన్నది ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా వరకు రేర్గా మనకి యూజ్ఫుల్ ఉంటుంది. ఎప్పుడైనా అవసరం పడితే ఈ హెచ్జెడ్లో మనము ఒక కాయిల్ స్విచ్చింగ్ అవుతుందా లేదా అన్నది మ్యాక్సిమం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా వరకు తక్కువ అండి, 99% అవసరం పడదు, కానీ ఎక్కడైనా అవసరం పడితే ఈ ఆప్షన్స్ వినియోగించుకోవాలి. మనకు బాగా గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ మోడ్, ఈ సెక్షన్ అంటే ఈ 4 సెక్షన్స్, తర్వాత హెచ్జెడ్, ఇవి మాత్రమే ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడూనూ ఇంకా మిగతా ఏ ఆప్షన్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మిగతా ఏ ఆప్షన్స్ మనకి మొబైల్ రిపేరింగ్లో ఉపయోగపడవు. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, బ్లాక్ వచ్చేసి కాంపోర్ట్, అంటే ఈ కాంపోర్ట్ ఉంది కదా, ఇక్కడే బ్లాక్ టెర్మినల్ చేయాలి. అలాగే ఇక్కడ వి ఉంటుంది, అలాగే ఓమ్స్ సింబల్ ఉంటుంది, హెచ్జెడ్, డయోడ్ మోడ్, కంటిన్యూటీ, అలాగే కెపాసిటర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఈ రెడ్ ప్రోప్ అనేది కనెక్టింగ్ చేయాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ కనెక్టింగ్ చేసి మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇక్కడ బాగా క్లియర్గా చెప్తున్నాను. అంటే కాంపోర్ట్ అంటారు దీన్ని. వచ్చేసి ఇది బ్లాక్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్లో అంటే గ్రౌండింగ్ మీద పెట్టి చెక్ చేసుకోవడానికి బ్లాక్ ప్రోప్ అన్నది ఇక్కడే కనెక్టింగ్ చేయాలి. రెడ్ ప్రోప్ అన్నది ఇక్కడ వి అని ఉంటుంది, అలాగే ఓమ్స్ సింబల్ ఉంటుంది, తర్వాత డయోడ్ మోడ్ ఉంటుంది, ఇక్కడే రెడ్ ప్రోప్ అనేది కనెక్టింగ్ చేయాలి. మనం ఏదైనా కాంపోనెంట్స్ చెక్ చేసేటప్పుడు ఈ రెండు టెర్మినల్స్ ద్వారానే మనం చెక్ చేస్తాము.